బ్రైడెన్ కార్స్కి రీప్లేస్మెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ వియాన్ ముల్డర్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అనేది రీప్లేస్మెంట్గా తెచ్చున్నారండి. వియాన్ ముల్డర్ ఇతని గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇతను బ్యాటింగ్ పొజిషన్, ఇతని స్టాట్స్, దాని తర్వాత ఇతన్ని తెచ్చింది మంచి డిసిషనా కాదా అన్ని మొత్తం వీడియో తెలుసుకుందాం వీడియోలో. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. మీరు చూస్తున్నారు అబీ ఫ్యామిలీ, నేనే మీ అభిషేక్ నితిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వచ్చి ఒక సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ అండి. ఏజ్ చూస్తే 27, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని స్టాట్స్ చూస్తే అంత ఇంప్రెసివ్గా లేదనొచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతను ఇంటర్నేషనల్లో టెస్ట్ ఆడినాడు, దాని తర్వాత ఓడిఐ ఆడినాడు, దాని తర్వాత T20 ఆడినాడు. బట్ నేను టెస్ట్ అండ్ ఓడిఐ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. T20 స్టాట్సే మీకు చెప్తా చూడండి. ఇతను వచ్చి 11 మ్యాచ్లు ఆడినాడు. 11 మ్యాచ్లు ఆడితే 105 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. యావరేజ్ చూస్తే 17.5 అనొచ్చు. స్ట్రైక్ రేట్ చూస్తే 116.7 అనొచ్చు స్ట్రైక్ రేట్. అంత ఇంప్రెసివ్గా లేదు. బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. 11 మ్యాచ్లో 8 వికెట్లు. ఎకానమీ చూస్తే 9.75 అనొచ్చు. సారీ, కొంచెం రోల్ అవుతుంది. అంత ఇంప్రెసివ్గా లేదు. ఓడిఐ అండ్ టెస్ట్ స్టాట్స్ కూడా మీ స్క్రీన్ పైన ఉంటుంది, మీరు దానికి చూడొచ్చు. బ్రో అప్పుడు ఎందుకు బ్రో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని తెచ్చారని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇతను వచ్చి చాలా ఇంప్రెసివ్గా SA20లో పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చినాడు. లాస్ట్ 3 ఇయర్స్గా SA20 అనేది ప్లే చేస్తున్నాడు. ఇతను వచ్చి డర్బన్ సూపర్ జెయింట్స్కి ప్లే చేస్తున్నాడు. ఇతని పర్ఫార్మెన్స్ అండ్ ఇతని స్టాట్స్ చూస్తే చాలా బాగుంది. ఎస్పెషల్లీ 2024లో అయితే ప్రతి మ్యాచ్ అనేది ఇతను వచ్చి ఆ టీంకి ఒక ఊపిరి అనేది పోసాడు. బట్ 25లో బెటర్ పర్ఫార్మెన్స్, 2024లో ఎక్సలెంట్, 2025లో బెటర్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఓకే, SA20 స్టాట్స్ కూడా మీకు తెలియజేస్తాను, మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి. 32 మ్యాచ్లు ఇప్పుడు దాకా SA20 ప్లే చేస్తున్నాడు. 27 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ గురించి చెప్తున్నాను. 27 ఇన్నింగ్స్ బ్యాటింగ్ అనేది ప్లే చేస్తున్నాడు. 4 టైమ్స్ నాట్అవుట్ అయినాడు. 603 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. హైయెస్ట్ స్కోర్ 59. యావరేజ్ చూస్తే 26.21 అనొచ్చు. స్ట్రైక్ రేట్ 136.11 అనొచ్చు. 3 50s అనేది అతని దగ్గర ఉంది. దాని తర్వాత బౌలింగ్ వచ్చి అంత ఎక్సలెంట్ బౌలర్ కాదు. ఇతను వచ్చి ఒక బ్యాట్స్మెన్. ఓకేనా, అది మాత్రం మీకు క్లారిఫై చేస్తాను. బ్యాటింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ చూస్తే 32 మ్యాచ్లో 17 ఇన్నింగ్స్, 212 బాల్స్ అనేది బౌల్ చేసినాడు. 341 రన్స్ అనేది కన్సిడర్ చేసినాడు. వికెట్ చూస్తే 9 వికెట్లు. ఎకానమీ చూస్తే 9.65 అనొచ్చు అండి. ఇది వచ్చి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. SRH ప్లేయింగ్లో ఆడిపిస్తారంటే ఆడిపియరు. మేబీ ఎవరికైనా ఇంజురీ అవుతే అలాంటి టైంలో ఇతను ఆడిపిస్తారండి. అలాంటే 2016 అండర్-19 వరల్డ్ కప్లో లీడింగ్ వికెట్ టేకర్ ఫర్ సౌత్ ఆఫ్రికా అనొచ్చు. అది మాత్రం కాకుండా ఏజ్ 19లోనే ఓడిఐ డెబ్యూట్ అనేది అయినాడు అగైనెస్ట్ బంగ్లాదేశ్తో. ఒక మంచి ప్లేయరే. సౌత్ ఆఫ్రికా ఇతను ట్రస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇతను ప్లే చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా మెయిన్ స్క్వాడ్లో కూడా ప్లే చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆడుతుంటాడు, అప్పుడప్పుడు బయట ఇన్ అండ్ అవుట్ అలా ఉంటాడు. చూద్దాం మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఎంత ఇంపాక్ట్ఫుల్గా IPL 2025లో ఉండబోతాయని. అండ్ ఇంకేమైనా చెప్పాలా అంటే ఇతను వచ్చి 75 లక్షలకి అనేది సైన్ చేస్తున్నారు. దాని తర్వాత బ్రైడెన్ కార్స్కి ఒక విష్, తొందరగా స్పీడ్గా రికవరీ అయ్యి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇవ్వండి బ్రైడెన్ కార్స్. గెట్ వెల్ సూన్. దీని తప్ప ఇంక మనం ఏం చెప్పలేం. ముల్డర్కి వచ్చి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే IPLలో మేబీ సౌత్ ఆఫ్రికా టీంలో ఇతను ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. చూద్దాం. మీరు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బ్రైడెన్ కార్స్కి రీప్లేస్మెంట్గా ముల్డర్ ఇతను వచ్చినాడు. ఇతను వచ్చింది మీకు హ్యాపీయా లేదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.